హలో అండి, శ్రోతలకు నమస్కారం. అనితర సాధ్యుడు నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల చాలా సస్పెన్స్గా, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరు విన్న తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, సరిగ్గా 10 సంఘటన జరిగిన గంటకి పోలీస్ స్టేషన్లో ఫోన్ రింగ్ అయింది. ఆ సమయానికి ఎస్ఐ నరసింహం తల వంచుకొని ఏదో రాసుకుంటున్నాడు. పక్కనే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఫోన్ ఎత్తాడేమోనని ఒకంతసేపు ఆగాడు. అలాంటి సూచనలేం కనిపించకపోవడంతో తనే వెళ్ళి ఫోన్ తీసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ హియర్ అన్నాడు వినయంగా. ఆయన ఉన్నారా? ఓ స్త్రీ కంఠం మార్ధవంగా వినిపించింది. ఆయన ఎవరు? బిత్తరపోతూ అడిగాడు కానిస్టేబుల్. ఆయనే. ఆమె కంఠంలోని తీయదనం చిత్రంగా అనిపించింది కానిస్టేబుల్కి. ఎవరీమే? ఎస్ఐ ఇలాకినా లేక పాత కేసా? ఈ గొంతు ఎప్పుడు వినట్లేదే. ఫోన్ని చెవి కానించుకొని ఆశ్చర్యపోతున్న ఆ కానిస్టేబుల్ పేరు సత్యం. చెప్పమ్మా, ఆయన ఎవరు? లాకప్లో ఉన్నాడా? పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తున్నాడా? సత్యం మర్యాదగానే అడిగాడు. చీపో, నాకు సిగ్గుబాబు, ఎలా చెప్పను అందామె. సత్యం ముసిముసిగా నవ్వుకుంటూ, అంత సిగ్గైతే ఎవరికని పోనివ్వను, చెప్పమ్మా, పర్వాలేదు. నేను చెప్పను పో అని వినిపించింది ఆ వైపు నుంచి. ఇదెక్కడి సోద్యమమ్మ తల్లి, ఎవరు కావాలో చెప్పమంటే ఆయన అంటావు, ఆయన ఎవరంటే పుట్టడు సిగ్గంటావు, ఎలా చావును? పోనీ ఆయన పేర్ల మొదటి అక్షరం చెప్పు. సత్యం ఎవరితో మాట్లాడుతున్నాడా అని పక్కనున్న కానిస్టేబుల్స్ ఆశ్చర్యపై చూస్తున్నారు. ఎస్ఐ నరసింహం ఇవేవి పట్టనట్లు డైరీ రాసుకుంటూ వెళుతున్నాడు. ఎన్ అందామె ఆ వైపు నుంచి. ఎన్న? నారాయణ? చీచి, నాగుల? చచ, నూకరాజా? దిక్కుమాలిన పిల్లని చెబుతావేం? ఆ వైపు నుంచి కసురు కూడా వినిపించి సత్యం బుర్రగోక్కుంటూ, ఎన్ కాదు ఎస్ కదూ. ఎస్ అయితే సత్యం అన్నాడు కావాలని. నీ పేర్లోని మొదటి అక్షరం ఎస్ అవునా? నవ్వుతూ అందామె ఆ వైపు నుంచి. సత్యం ఉలిక్కిపడ్డాడు. దొరికిపోయిన దొంగల నాలిక కచ్చుకుని, ఎలా కనిపెట్టావు అన్నాడు అంతకంటే అమాయకంగా. ఆశగా ఎస్ అంటేను. అసలు ఇంతకు నీ పేరేమిటి? స్వప్నం, కళ, ఒక అల. అయ్యబాబోయ్, ఒక్క మనిషికి ఇన్ని పేర్లా? సత్యం ఆశ్చర్యపోతూ అన్నాడు. నీ కిడ్నీస్ పనిచేస్తున్నాయా? ఆమె ఆ ప్రశ్న వేయడంతో ఉలిక్కిపడ్డాడు సత్యం. ఏం అలా అన్నావు? ఒక్క పేరే నా పేరులో ఇమిడి ఉన్న భావానికి పర్యాయ పదాలు చెప్పాను. ఆహా, అలాగా, సరే. దానికి నా కిడ్నీస్ పనిచేయడానికి సంబంధం ఏమిటి? పోలీసులకి బ్రెయిన్ పని చెయ్యదు. అసలు వాళ్ళు తలతో ఆలోచించరు. కనీసం కిడ్నీస్ అయినా పనిచేస్తాయని నా ఆశ, అందుకని. ఓహో, అలాగా, సరే. ఎన్ అంటే ఇంకెవరు? ఇంకొన్ని పేర్లు చెప్పు చూద్దాం, ఆమె సవాల్ చేస్తున్నట్లుగా అంది. నరహరి కాదు, నాగభైరవ కాదు, నాగాభరణ. నేను అడిగేది తెలుగు వ్యక్తి గురించి, కన్నడ మనిషి గురించి కాదు. నాగేశ్వరరావు. ఊరుకో. మరి అందరి గురించి చెప్పావు, మరి మీ బాస్ గురించి చెప్పలేదేం? మా బాస అంటే మా ఎస్ఐ. ఇప్పుడు దారిలోకి వచ్చావు. అయ్యి బాబోయ్, వాడు రాక్షసుడు. ఏమన్నావు? మరోసారి చెప్పు. ఫోన్కి ఆ వైపు నుంచి ఆమె ప్రశ్నించింది. రాక్షసుడు, సత్యం చిన్నగా అన్నాడు ఫోన్లో. ఎస్ఐ నరసింహం ఇంకా తలెత్తలేదు, ఏదో రాసుకుంటూనే ఉన్నాడు. మిగతా విషయాల్లో మగాడు మానవత్వం ఉన్నవాడు కావాలి. సెక్స్ విషయంలో మగాడు రాక్షసుడైతేనే నాలాంటి కొందరు ఆడవాళ్లకు తృప్తిగా ఉంటుంది. అమ్మ చప్పునని పూర్తి చేయకుండా ఆగిపోయాడు సత్యం. సరిగ్గా అన్నావు. మీ ఎస్ఐ నీకు అయ్యి అయితే నేను అమ్మాయినే కదా. ఓసారి ఇస్తావా? అంది కంఠంలో లాలసును పలికిస్తూ. సత్యం ఆయాసపడుతూ, అయ్యా తమకి ఫోన్ అన్నాడు ఎస్ఐ నరసింహాన్ని ఉద్దేశించి. వినిపించినట్టు లేదు నరసింహానికి. అయ్యా, మీకు పర్సనల్ ఫోన్ మరలా అన్నాడు పెద్దగా. నరసింహం రాయటం ఆపి తలెత్తి ఏమిటన్నట్లు చిరాగ్గా చూశాడు సత్యం వైపు. సత్యం మౌనంగా తన చేతిలో ఉన్న ఫోన్ కేసు చూశాడు. నరసింహం నిర్లక్ష్యంగా ఫోన్ అందుకుంటూ, ఎవరట అంటూ సత్యాన్ని ప్రశ్నించాడు. సత్యం చెప్పటానికి సిగ్గుపడ్డాడు. హలో, ఎవరు? ఎస్ఐ నరసింహం హియర్ అన్నాడు పొగరుగా. ఓ అందమైన ఆడపిల్లను ఆ వైపు నుంచి వినిపించింది. ఒకంత ఆశ్చర్యంతో నరసింహం కనుబొమ్మలు వంపు తిరిగాయి. అతని ముఖంలో వచ్చిన మార్పును సత్యం పసిగట్టాడు. నల్లగా తుమ్మ ముద్దుల ముఖమంతా మచ్చలతో చిన్నపిల్లలు చూస్తే భయపడి చచ్చేలా ఉండే వీడికి ఓ అమ్మాయి ఫోన్ చేయడం కల నిజమా? అసలే
అసలు ఏ కోణం నుంచి పరిశీలించినా వీసమెత్తు మంచితనం లేదు, ఒక్క మంచి గుణం లేదు. భౌతికంగా చూసినా అచ్చు స్నాంబోతులా ఉంటాడే. వీడిని చూసి ఓ అమ్మాయి ముచ్చటపడ్డం అంటే నమ్మశక్యంగా లేదు. కానీ తనే స్వయంగా ఆ అమ్మాయితో మాట్లాడాడు. ఏమిటి దీని అర్థం? కానిస్టేబుల్ సత్యం ఇలా ఆలోచిస్తుండగానే నరసింహం ఏమిటి పని అంటూ చిన్నగా ప్రశ్నించాడు ఫోన్లో. ఓ మగాడితో ఆడడానికి ఏం పని ఉంటుంది? సవాల్ చేస్తున్నట్లుగా ప్రశ్నించింది ఆ వైపు నుంచి. నరసింహం ఒకంతో ఉలికిపడ్డాడు. ఆమె ఎవరైంది తెలియక తికమకపడ్డాడు. మీరంటే ఇష్టం నాకు, మీ రాక్షసత్వం అంటే మరీ ఇష్టం. ఆమె కంఠంలో కాంక్ష తొంగి చూసింది. థ్యాంక్ యూ. మనం ఎప్పుడైనా కలిసామా? నరసింహం కంఠంలో వచ్చిన మార్పునట్టు ఆ యువతి ఇటు సత్యం ఇద్దరు పసిగట్టారు. కలిసుంటే మీరు ఇంత తాపిగా స్టేషన్లో ఉండేవారా? నా తలుపులతో వేగిపోయి ఉండేవారు కదా? నరసింహం వేళ్ళు ఫోన్పై బిగుసుకున్నాయి. ఏం మాట్లాడరేం? ఆ వైపు నుంచి ఆమె ప్రశ్నించింది. నేనైతే మిమ్మల్ని చూడలేదు. నరసింహం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ అన్నాడు. నన్ను చూస్తుంటే మీరు అసలు నిద్రపోయేవారా? నిద్రపోనిచ్చేదాన్న రెచ్చగొడుతున్నట్లుగా అందామె. మీరెలా ఉంటారు? తనలోని ఆసక్తి రెట్టింపు కాగా ప్రశ్నించాడు నరసింహం. నేను మున్మున్సేన్లా ఉంటానని నా ఫ్రెండ్స్ అంటుంటారు. నన్ను ఇష్టపడే చాలామంది స్మితా పాటిల్లా ఉంటానని అంటారు. నాకైతే నేనులాగే ఉంటాననిపిస్తోంది. ఆమె కంఠంలోని లాలస మధురిమ చిత్రంగా అనిపించింది నరసింహానికి. మగాడి గొంతులోని ఆడతనం, స్త్రీ గొంతులోని మగతనం ఎవరైనా ఇట్టే ఆకర్షిస్తాయని మైకేల్ జాక్సన్, ఉషా ఉత్తుప్ గొప్ప ఉదాహరణ. ఆమె కంఠంలోని మగతనం నరసింహంలోని ఆహాన్ని మగతనాన్ని తట్టి నిద్రలేపాయి. నరసింహం తన రొట్టె విరిగిన నేతిలో పడిందని ఎగ్జైట్ అవుతున్నాడు. నేను అసలు ఎలా ఉంటాననేది మీరు పర్సనల్గా చూసి చెబితే బాగుంటుంది. నాకు అది చాలా ఇష్టం, చెబుతారా? గోముగా అడిగింది. నరసింహం ఒకంత తత్తరపాటుకు గురయ్యి అలాగే, ఇంతకీ నీ పేరు అడిగాడు తనను తాను కంట్రోల్ చేసుకుంటూ. సెక్స్కి మానసికమైన కాంక్షే ప్రధాన ప్రేరణ అవుతుందని ఆమెకు బాగా తెలుసు. నా పేరు మధుమతి. బాగుందా? బ్రహ్మాండం బద్దలయ్యేలా ఉంది. మనం ఎప్పుడు కలుద్దాం? గొంతు తగ్గించి అడిగాడు నరసింహం. అంత తొందరగా ఉందా? తిరుపతినాన్ని గొంతులో పలికిస్తూ అడిగింది. అమాంతం మీ ఫోన్ తీగల కంటే పరిగెత్తుకొచ్చి నిన్ను చూడాలని ఉంది. చెప్పు, ఎప్పుడు కలుద్దాం? తిరిగి అదే ప్రశ్న వేశాడు నరసింహం. వీడికి మూడింది, అందుకే అంత ఉత్సాహం చూపిస్తున్నాడు అని అనుకున్నాడు తనలో తానే సత్యం. రేపు కలుద్దామా? మార్ధవాన్ని గొంతులో పలికిస్తోంది ఆమె ఆ వైపు నుంచి. అసలు అంతసేపు ఫోన్లో నరసింహం మాట్లాడగా ఆ స్టేషన్లో ఎవరూ అంతవరకు చూడలేదు. అందుకే ఆ హాల్లో ఉన్న కానిస్టేబుల్స్ మతులు పోగొట్టుకుంటున్నారు. కలుద్దాం అందామె చిన్నగా నవ్వుతూ. ఆమె నవ్వు నరసింహానికి ఎలక్ట్రిక్ షాక్లా కిక్ ఇచ్చింది. ఎక్కడ, ఎలా? నరసింహంలో క్షణక్షణానికి ఆతృత పెరిగిపోతుంది. మా వాళ్ళంతా పెళ్ళికి ఔరంగాబాద్ వెళ్ళారు. ఆమె మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ, ఎన్నాళ్ళు ఉంటారు అక్కడ అని ప్రశ్నించాడు నరసింహ ఆతృతగా. జీవితాంతం అక్కడే ఉండిపోతే బాగుంటుందన్న ఆశ మీ గొంతులో నాకు వినిపిస్తోంది. నరసింహం సిగ్గుపడుతూ చిన్నగా నవ్వాడు. ఊరిని సిగ్గు చింతల పొడి చెరువులో కలిసిపోను. ఎంత ఘోరంగా సిగ్గుపడుతున్నావురా? నిజంగా నీకు మూడే. అమ్మాయి ట్రాప్లో ఇరుక్కుంటున్నావు. ఎందరో అమాయకులు ఉసురు పోసుకున్న రాబందు ఈ అమ్మాయి గాలివాటికి నెలకొరగడం ఖాయం. సత్యం తాను అనుకున్నాడు కసిగా. అంత అదృష్టమా? మురిసిపోతూ అన్నాడు నరసింహం. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బస్లో ఓ రోజు అజంతాకి, మరో రోజు ఎల్లోరా దౌలతాబాద్ పోర్టుకి వెళ్ళి అవన్నీ చూసి మరో వారం రోజులు ఔరంగాబాద్లో గడిపి వస్తారు. మొత్తం ఒక వారం పడుతుంది. మహాభాగ్యం. ఇంతకీ ఎక్కడ కలవటం? సరిగ్గా రేపు సాయంత్రం 5 గంటలకు స్టీఫెన్స్ స్ట్రీట్లోని 6వ నెంబర్ ఇంట్లో కలుసుకుందాం. స్టీఫెన్స్ 6 మననం చేసుకుంటున్నట్లు అన్నాడు నరసింహం. ఆమె చెప్పిన అడ్రస్ మొత్తం నరసింహం రిపీట్ చేస్తుంటే అతను వలలో చిక్కుకుపోకుండా సత్యం రక్షించేవాడే. సత్యంకి తెలియకూడదని నరసింహం ఆమె చెప్పిన అడ్రస్ని పూర్తిగా రిపీట్ చేయలేదు. వస్తారా? తప్పక వస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా రావాలి. ఆమె క్రమంగా నరసింహాన్ని తన కేసి ట్యూన్ చేసుకుంటోంది. ఆఖరికి మర్డర్ కేసు వచ్చినా వదిలేసి వస్తాను. శభాష్, అది రసికత అంటే. నరసింహం గర్వంగా నవ్వాడు. నేను ఇంట్లోనే ఉంటాను. మీరు సరాసరి ఇంట్లోకి వచ్చేయండి. అక్కడే ఆగిపోయి తాగట్లాడవద్దు. బాగా పరిచయం ఉన్న వ్యక్తుల తలుపు తోసుకుని లోపలికి వచ్చేయండి. లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్లకు అనుమానం వస్తుంది. మీరు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్లుగానే బిహేవ్ చేయాలి.
మీలో భయం కానీ పిరికితనం కానీ కనిపించకూడదు. ఆమె రహస్యం చెబుతున్నట్టు చెప్పింది చిన్నగా. నెవర్, నాకు అసలు భయం అంటే తెలీదు. పోలీస్ డిపార్ట్మెంట్ డిక్షనరీలో ఫియర్ అన్న పదమే ఉండకూడదు. నా భయం మీకు అర్థమైందా? నేను పోలీసుని, తల్లిదండ్రుల చాటు నుండి నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకున్నాను. నీకేం భయం లేదు, నేను మేనేజ్ చేస్తాను. ప్రపంచాన్ని జయించినంతగా ఫీల్ అయిపోతున్నాడు నరసింహం. మీలో ఉన్న ఆ ధైర్యం, తెగువ, సాహసమే నన్ను ఇంతగా ఆకర్షించాయి. మీ గురించి నేను పిచ్చిదానైపోతున్నాను. సరిగ్గా నెల క్రితం మిమ్మల్ని గాంధీ చౌక్లో చూశాను. 25-30 మంది గుండాలను కూడా చిరతపుల్లా ఎదుర్కొని జీప్లో కుక్కి పోలీస్ స్టేషన్కి వేసి లాక్కెళ్ళారు. అప్పుడే నేను నా మనసు పారేసుకున్నాను. కోరి వచ్చింది కదా అని లోకో చేస్తే తట్టుకోలేను. మీకోసం రేపు సరిగ్గా సాయంత్రం. ఆమె మాటలు ఇంకా పూర్తి కాలేదు. సరిగ్గా 5 గంటలకు గుర్తుంది అన్నాడు ఆనందంగా. ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తూ ఫోన్ మౌత్ పీస్ పై పెదవులతో చిన్న శబ్దం చేసింది. దాన్ని ముద్దుగా అర్థం చేసుకున్న నరసింహం కొద్ది క్షణాలు ఉద్రేకపడిపోయాడు. మరి కొద్ది క్షణాలకి ఫోన్ని క్రెడిల్ చేసిన శబ్దం వినిపించింది నరసింహానికి. ఆ వెంటనే తను క్రెడిల్ చేసి ఒళ్ళు విరుచుకున్నాడు, విచిత్రమైన ఆనందోద్వేగానికి గురవుతూ. కానిస్టేబుల్ సత్యానికి అనుభవం ఎక్కువ. నొటోరియస్ క్రిమినల్స్ దగ్గర నుంచి జేబు దొంగల వరకు అందరినీ చూశాడు. ఆ అందరినీ డీల్ చేశాడు. అప్పుడప్పుడు పోలీసుల మీద పగతో క్రిమినల్స్ పన్నే అలల గురించి కూడా సత్యానికి బాగా తెలుసు. ఎవరో అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు. నరసింహానికి అసలే తెలీదు. అతన్నే వలిసిందనుకోవటానికి నరసింహం ఆకారం అడ్డు. మరేదో ప్రత్యేకమైన కారణం లేదే ఆ అమ్మాయిని నరసింహం మీదే ఎందుకు కన్ను వేస్తుంది? ఇతనేమన్నా 25 నవమన్మధుడా? కాదు. సో ఏదో వల ఆ అమ్మాయి బాగా నరసింహం మీద పనబడిపోతుంది. నరసింహం పొరపాటు మూలంగా స్టేషన్కి ఏదన్నా చెడ్డ పేరు వస్తే దాన్ని అందరూ నెత్తినేసుకోవాల్సి వస్తుంది. కనుక హెచ్చరించడం అందరికీ క్షేమం అనుకుని సత్యం సార్ అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించబోగా, షటప్, ఇప్పుడు ఎవరేం మాట్లాడొద్దు అంటూ నరసింహం సీట్లోంచి లేచాడు. ఇక అప్పుడేం చెప్పినా నరసింహం వినడానికి అని సత్యానికి తెలుసు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ సరిగ్గానే మాట్లాడానా? ఆమె తనకెదురుగా ఉన్న సామంత్ని ప్రశ్నించింది. సామంత్ చిరునవ్వుతో తలూపాడు. అపజయాలనిచ్చిన ఆఖరి మెట్టు విజయాలనిచ్చిన తొలిమెట్టు అవుతుంది. అపజయాలనిచ్చిన తొలిమెట్టుపై ఎదురయ్యే అపజయం నీ ప్రణాళికలోని లోపం వలన సంభవిస్తుంది. రెండో మెట్టుపై ఎదురయ్యే అపజయం నీలోని ఆత్మవిశ్వాస రాహిత్యం మూలంగా సంభవిస్తుంది. మూడవ మెట్టుపై ఎదురయ్యే అపజయం నీ సోమరితనం మూలంగా సంభవిస్తుంది. నాలుగవ మెట్టుపై ఎదురయ్యే అపజయం నీలోని క్రమశిక్షణ రాహిత్యం మూలంగా సంభవిస్తుంది. ఐదవ మెట్టుపై ఎదురయ్యే అపజయం నీలోని దీక్ష దక్షతలకు లోపం మూలంగా సంభవిస్తుంది. ఆరవ మెట్టుపై ఎదురయ్యే అపజయం నీ వాళ్ళని నువ్వు భావించే నీ ఆప్తులు, మిత్రులు, బంధువుల విశ్వాస ఘాతుకత్వం మూలంగా సంభవిస్తుంది. ఏడవ మెట్టు మీలో నిరాశను, ఒంటరితనాన్ని పెంచి ఓడిస్తుంది. ఎనిమిదవ మెట్టు 7 అపజయాలని రుచి చూసావు కదా, ఇంకా విజయం సాధించగలవనుకుంటున్నావా అంటూ నీ అస్తిత్వాన్ని, ఆశల్ని ప్రశ్నించి ఓడిస్తుంది. 9వ మెట్టు నీ ఆత్మస్థైర్యాన్ని నిలదీస్తూ అపజయాల అనుభవాల నుంచి ఏ పాఠాలు నేర్చుకున్నావని నిగ్గదీస్తుంది. 1 నుంచి 9 వరకు ఉన్న సంఖ్యలు అయిపోతాయి. ఇక మిగిలింది 0. నువ్వే ఆ 0 అయినప్పుడు 0 అయిన నేను నిన్నేం ప్రశ్నిస్తాను అని మౌనంగా మిన్నుకుంటుంది 0. అప్పుడు జారిపోతే జీవితమే అంధకారం అవుతుంది. అప్పుడు సైతం వేసే నీ అడుగు అపజయాలను ఇచ్చిన ఆఖరి మెట్టు మీద పడుతుంది. అపజయాలను ఇచ్చిన తొలి మెట్టు 1తో ప్రారంభమవుతుంది. ఆ జయాలు ఇచ్చిన ఆఖరి మెట్టు కూడా 1తోటే అంతమవుతుంది. ఆ 1 విజయాలను ఇచ్చిన తొలి మెట్టు. జయాపజయాలకు ఆ ఒక్క మెట్టు ఎప్పుడూ కామన్గా ఉంటుంది. ఆ మెట్టుపై నుంచే ఎవరు ఎదిగినా, ఎవరు దిగిపోయినా, ఎవరు విసిరి వేయబడినా. అందుకే నీ అపజయాన్ని గురించి అపహాస్యం చేసిన మూర్ఖుడిని చూసి జాలిపడు. నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రశ్నించిన అర్భకుడిని చూసి మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకుని గర్వపడు. అప్పుడు విజయం నీ నీడలా నిన్నే అంటుపెట్టుకొని ఉంటుంది. అప్పుడు సక్సెస్ నీ అబ్సెషన్ అవుతుంది. మరి కొన్నాళ్లకు విజయం ఎప్పుడు నిన్నే వరించాలని అదే నీ వెనుక పడుతుంది. నువ్వే దానికి ఒక అబ్సెషన్ అవుతావు. ఇప్పుడు చెప్పు, అపజయం ఎదురైతే నువ్వు భయపడాలా? చీకటి పడగానే ఆందోళన చెందాలా? దుఃఖం ఎదురైతే కుంగిపోవాలా? లేదు లేదు, రేపు సాధించే విజయం
తెల్లవారితే వచ్చే వెలుగు, తీరుకుంటే ఎదురొచ్చే సుఖం నీలోని భయాన్ని, ఆందోళనను, దుఃఖాన్ని మిరింగేశాయి. ఆపకుండా చెప్పింది నాగమ్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పిందో అర్థం కాక నాయకి ఒకంత ఆశ్చర్యపోయింది. నాయనమ్మ ఎందుకంత సీరియస్గా అవన్నీ చెప్పింది? ఆమె కళ్ళ లోతుల్లో ఎక్కడో పరాజయపు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. తన నాయనమ్మకి పరాజయమా? నాయకి ఆలోచన ఒక నిర్దిష్టమైన స్వరూపాన్ని సంతరించుకోకుండానే నాగమ్మ లేచింది. నాయకి ఏదో అడగాలని, ఏదో అనుమానాన్ని తీర్చుకోవాలని ఉంది, కానీ నాయనమ్మ మొమ్ములో కనిపించిన గాంభీర్యాన్ని చూసి ఆ సాహసం చేయలేకపోయింది. క్యాసెట్లో రికార్డ్ చేయడం పూర్తయినట్లేగా? పీటర్ ఫోన్లో అర్జునరావుని ప్రశ్నించాడు. పూర్తయింది. మరో 6 గంటలో అది నీ హోటల్ రూమ్కి అందుతుంది. ఆ యువకుడిని దాన్ని జాగ్రత్తగా పరిశీలించమను. టైం దగ్గర పడుతుంది. త్వరలోనే రంగప్రవేశం చేయవలసి ఉంటుందని కూడా చెప్పు. ఉంటాను. అర్జునరావు ఫోన్ పెట్టేశాడు. ఆ సంఘటన జరిగిన 27 నిమిషాలకు వీడియో క్యాసెట్ తీసుకుని ఒక కుర్రాడు పీటర్ ఉన్న హోటల్కి వచ్చి దాన్ని రిసెప్షన్లో ఇచ్చి పీటర్ రూమ్ నెంబర్ చెప్పి వెళ్ళిపోయాడు. మరో నిమిషానికి ఆ క్యాసెట్ పీటర్ రూమ్కి చేరుకుంది. ఆ క్యాసెట్ని చేతిలోకి తీసుకుని దాని అటు ఇటు తిప్పి చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. ఆ వెంటనే దాన్ని టీపాయ్ మీద ఉంచి ఓ నెంబర్ డయల్ చేశాడు. ఎస్, కనకారావు స్పీకింగ్. నేను మాట్లాడుతున్నాను. పీటర్ కంఠం సీరియస్గా ఉంది. ఎస్ సార్, వినయంగా అన్నాడు కనకారావు. ఎంతవరకు వచ్చాడు? దాదాపు చివరికి వచ్చాడు సార్. వెరీ గుడ్. వచ్చే వారంలో ఏ రోజైనా అతని అవసరం రావచ్చు, జాగ్రత్త. మీరు ఎప్పుడు వస్తున్నారు సార్? నేను ఈరోజే ఇండోర్ వెళుతున్నాను. అతను ఎంటెక్ పిహెచ్డి చేసినట్టు రుజువు చేసే సర్టిఫికేట్స్ సంపాదించాలి. సాయంత్రానికి అతని పాస్పోర్ట్స్ ఓ 10 దాకా కావాలి. అలాగే అతని పుట్టుమచ్చల వివరాలు కూడా కావాలి. సాయంత్రానికి ఇవన్నీ నాకు అందాలి. అది 6:30 ఉంటాను. పీటర్ ఈవేపు ఫోన్ పెట్టేశాడు. కనకారావు చెమటతో ముద్దయ్యాడు భయంతో. సాయంత్రం 6:30 సామంత్ పాస్పోర్ట్ ఫోటోలు కావాలి. సామంత్ గంట క్రితమే బయటకు వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. బహుశా సాయంత్రమైనా కావచ్చు. ఎలా? ఒకంతసేపు కాళ్ళు గాలిన పిల్లిలా అటు ఇటు అనీజీగా తిరిగి ఓ నిర్ణయానికి వచ్చి బయటకు దూసుకుపోయాడు. నాకెందుకో భయంగా ఉంది అంది మధుమతి సామంత్ కేసు చూస్తూ. నీకేం పర్వాలేదు, నేనున్నాను నీ వెనుక. నేను పథకం వేశానంటే 100% అది బెసగదు. అన్ని వైపులా నిశ్చితంగా ఆలోచించే ఈ పథకం వేశాను. ఎస్ఐ ఇందులో ఇరుక్కోవటం ఖాయం అన్నాడు సామంత్ ఆమెకి ధైర్యం చెప్పే ప్రయత్నంలో భాగంగా. పోలీసులతో వ్యవహారం, అందుకే ఇంత భయపడుతున్నాను. భయమేనా, అసహ్యం లేదా? అసలు ఉన్నదే అది. కాకపోతే వాళ్ళ రాక్షసత్వాన్ని ఎరుగున్న దాన్ని కనుక భయపడుతున్నాను. ఇంకా ఆ భయం గురించి మర్చిపో. నరసింహం అసలే పోలీసు జాగిలం. మనమే మాత్రం పొరపాటు చేసినా ఇట్టే పట్టి పసిగట్టేస్తాడు. ఈ పాటికి బయలుదేరే ఉంటాడు. ఆమె ధైర్యాన్ని కూడా తీసుకుంది. ఆమె మోములో వచ్చిన మార్పుని గమనించి సంతృప్తిగా తల పంకిస్తూ లేచాడు సామంత్. నాగమ్మ సెక్రటరీ ఇచ్చిన ఫైల్ ఓపెన్ చేసింది. మొదటి పేజీలోనే ఒక యువకుడి ఫోటో ఉంది. కుర్రాడు పర్వాలేదు అనుకున్న మరుక్షణం తన చూపుల్ని కిందకి సారించింది. కె రాంబాబు, బిఈ, ఎంబీఏ. అతని బయోడేటా అంతా స్పష్టంగా అందులో పొందపరిచి ఉంది. నాగమ్మ అన్ని వివరంగా చదువుకుని తిరిగి మరోసారి ఫోటో కేసు చూసింది. అతని పేరు కాకర్లపూడి రాంబాబు. ఆంధ్ర యూనివర్సిటీలో బిఈ మెకానికల్ గోల్డ్ మెడలిస్టు. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరులో ఎంబీఏ చేశాడు. ఫైనాన్స్ మెయిన్. ఇతనే ఆ ఇంటికి పెద్ద కొడుకు. ఇతని తర్వాత ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తండ్రి సెక్రటరీ చెప్పటం ఇంకా పూర్తి కాలేదు. ఇంటికి పెద్ద కొడుకా అంటూ నాగమ్మ అడ్డొస్తూ ప్రశ్నించింది. అవునమ్మా, సెక్రటరీ సందేహిస్తూ అన్నాడు. వేరే ఎవరన్నా చూస్తారా అంది నాగమ్మ సీరియస్గా. ఆమెకు ఆ సంబంధం నచ్చలేదని అర్థం చేసుకున్నాడు సెక్రటరీ. ఆమె చేతుల్లోంచి ఆ ఫైల్ని నెమ్మదిగా తీసుకుని మరో ఫైల్ అందించాడు. నాగమ్మ రెండో ఫైల్ ఓపెన్ చేసింది. బి నాగేశ్వరరావు, ఎంకామ్, పిహెచ్డి. నాగమ్మ ఆ ఫైల్లో స్టిక్ చేస్తున్న యువకుడి ఫోటోని నిశ్చితంగా పరిశీలిస్తుండగా సెక్రటరీ చెప్పటం మొదలెట్టాడు. నాగ్పూర్ యూనివర్సిటీలో ఎంకామ్ చేశాడు. ఫస్ట్ క్లాస్ పిహెచ్డి కూడా అక్కడే చేశాడు. బంగారం లాంటి ఆంధ్ర యూనివర్సిటీని వదిలేసి నాగ్పూర్ యూనివర్సిటీకి ఎంకామ్ చదవడానికి వెళ్ళాడంటే చాలా పూర్ స్టూడెంట్ అయి ఉంటాడు. బీకామ్లో మంచి మార్క్స్ రాకి ఇతర రాష్ట్రాలకు మన విద్యార్థులు వెళ్ళేది కాదంటారా? నాగమ్మ సూటిగా ప్రశ్నించేసరికి సెక్రటరీ గతుక్కుమన్నాడు. నెక్స్ట్. నాగమ్మ ఆ ఫైల్ని తిరిగి
సెక్రటరీకి ఇచ్చేస్తూ అంది. సెక్రటరీ ఆమె అందించిన ఫైల్ తిరిగి తీసుకుని పక్కనే ఉన్న ర్యాక్లో ఉంచి మరో ఫైల్ని తీసి ఆమెకు అందించాడు. మూడో ఫైల్ని ఓపెన్ చేసింది నాగమ్మ. డాక్టర్ బి చక్రవర్తి ఎంఎస్ అని ముచ్చటగా ఫైల్లోని మొదటి పేజీ మీద టైప్ చేసింది. వీరం చక్రవర్తి, వయసు 25, ఎంబీబీఎస్ మణిపాల్, ఎంఎస్ కూడా అక్కడే, మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్. కట్నం కోసం చదివాడా? నాగమ్మ ప్రశ్నకు సెక్రటరీ బిత్తరపోయాడు. మనిషికి ప్రాణం పోసే వైద్య వృత్తి ఇలాంటి మందభాగ్యుల వల్లే భ్రష్టు పట్టిపోతోంది. అత్యవసర మార్కులు వచ్చే అబ్బకులే తల్లిదండ్రుల డబ్బుతో డొనేషన్స్ కట్టి డాక్టర్స్ అనిపించుకుంటారు. ఎందుకో తెలుసా? వైద్య వృత్తి ద్వారా రోగులకు సేవ చేద్దామని కాదు, మంచి ప్రాక్టీస్ పికప్ చేసి సంపాదించుకుందామని కాదు, కట్నం గుంజుదామని. ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్కరిని డాక్టర్ అనవచ్చేమో, కానీ అందులోని చాలామందిని అర్భకులనే పిలవాల్సి వస్తుంది. నెక్స్ట్. నాగమ్మ కంఠంలో ఈసారి అసహనం తొంగి చూసింది. సెక్రటరీ భయపడుతూ 4వ ఫైల్ అందించాడు. సి నందకిషోర్, ఐపీఎస్. ఆ ఫైల్లోని మొదటి పేజీలో పై పేరు రాసి ఉంది. ప్రక్కనే ప్రస్తుత పొజిషన్ కూడా రాసింది. సి నందకిషోర్, వయసు 27, ఎంబీబీఎస్, ఐఎఫ్ఎస్. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నాడు. మోస్ట్ బ్రిలియంట్. అన్నిట్లో మార్క్స్ 90 పైనే. ఫెయిర్ కాంప్లెక్షన్, 5'9" హైట్. సెక్రటరీ చెప్పడం పూర్తి కాకముందే నాగమ్మ చిన్నగా నవ్వింది. రియల్లీ హీ ఈజ్ బ్రిలియంట్ ఇన్ ఆల్ క్లాసెస్ అన్నాడు సెక్రటరీ కాన్ఫిడెంట్గా. ఆ సంబంధానికేం వంక పెట్టలేదని అతను ధీమాగా అన్నాడు. యూనో, బ్రెయిన్ డ్రెయిన్ అంటే మన భారతదేశపు గడ్డపై చదివి విదేశాలకు సేవ చేసేందుకు వెళ్ళటం. బట్ ఇతనికి ఆ ఉద్దేశం లేదు. ఏ విదేశానికి వెళ్ళే ప్రపోజల్ లేదు. సెక్రటరీ నొక్కి చెప్పాడు. ప్రజల సొమ్ముతో మెడిసిన్ పూర్తి చేసి విదేశాలకు వెళితేనే కాదు, బ్రెయిన్ డ్రెయిన్. మెడిసిన్ చదివి రాజకీయాల్లోకి వెళ్ళినా, వ్యాపారంలోకి వెళ్ళినా, వేరే ఏ వృత్తిలోకి వెళ్ళినా అది అలాంటిదే అవుతుంది. ప్రజలు పన్నులు కట్టేది కుక్క పనిని గాడిదని చేయమని, గాడిద పనిని కుక్కని చేయమని కాదు. ఒక విద్యార్థి మెడిసిన్ పూర్తి చేయాలంటే ప్రజల సొమ్ము కొన్ని లక్షలు ఖర్చు అయిపోతుంది. అప్పుడు అతని బాధ్యత ఏమిటి? తను ఎంతో కొంత సంపాదించుకుంటూ ప్రజలకు వైద్య సేవల్ని అందించటం. మరి ప్రజల సొమ్ముతో ముందు మెడిసిన్ చదివి అది గిట్టుబాటుగా లేదని వ్యాపారంలోకి, రాజకీయాల్లోకి, వేరే వృత్తుల్లోకి వెళ్ళటం బ్రెయిన్ డ్రెయిన్ కాదా? తప్పు కాదా? వేరే వృత్తుల్లోకి వెళ్ళాలంటే ప్రజల సొమ్ము చెల్లించి అప్పుడు వెళ్ళాలి. ఇతను ఎందుకు వెళ్ళాడో తెలుసా? వైద్య వృత్తి సేవ తప్ప అధికారం ఉండదని. రేపు ఏదైనా ఓ పద్ధతి ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చి పల్లెలకు వెళ్ళి వైద్య వృత్తి చేయాలని ఖచ్చితమైన నిబంధన విధిస్తుందేమోననే భయంతో ఐపీఎస్కి అపియర్ అయ్యాడు. అఫ్కోర్స్ హీ మే బీ బ్రిలియంట్, బట్ దేశాన్ని, దేశ ప్రజల్ని మోసం చేసి వేరే వృత్తిలోకి వెళ్ళాడు కనుక ఇతనికి బొత్తిగా స్థిరత్వం లేదని అర్థమవుతుంది. నేషనల్ అకౌంటబిలిటీ ఏమాత్రం లేని కుర్రాడితను. ఐఎమ్ సారీ. నెక్స్ట్. నాగమ్మ ఆర్గ్యుమెంట్తో ఏకీభవించకున్నా ది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న సూక్తిని పాటించాడు. ఆఖరిగా తన దగ్గరున్న 5వ ఫైల్ని అందించాడు సెక్రటరీ. ఆ ఫైల్లో ఉన్న యువకుడు ఆమెకి ఖచ్చితంగా నచ్చుతాడని అతనికి బాగా నమ్మకం ఉంది. నాగమ్మ ఫైల్ ఓపెన్ చేసింది. ఎల్ రవికాంత్ ఎంఏ అని టైప్ చేసింది మొదటి పేజీలో. ఎల్ రవికాంత్ ఎంఏ చేశాడు ఆంధ్ర యూనివర్సిటీలో. ఎంఏ గోల్డ్ మెడల్ వచ్చింది. అందగాడు, 6 అడుగుల ఆజానుబాహుడు, ఏ చెడు అలవాట్లు లేవు. అన్నిటికీ మించి సెంట్రల్ మినిస్టర్ కొడుకు. మంత్రి గారికి ఇతను ఒక్కడే కొడుకు. ఆడపిల్లలు కూడా లేరు. కోట్లకు కోట్లు ఆస్తి ఉంది. సెక్రటరీ కంఠంలో ఈసారి గర్వం తొణికిసలాడింది. అది గొప్ప సంబంధం అని అతను భావిస్తున్నాడు కనుకే అతని కంఠంలో గర్వం తొంగి చూసింది. నాగమ్మ సోఫాలోంచి లేచి నించుంది. ప్రపంచం మొత్తం మీద పూర్తిగా భ్రష్టుపడిన రాజకీయ వ్యవస్థ ఎక్కడుందో తెలుసా? ఇండియాలో. ప్రజల్ని, దేశాన్ని గాలి కుదిలేసి స్వలాభం కోసం, అధికారంలో ఉండడం కోసం ఉచ్చనీచాలు మరచేది ఎక్కడో తెలుసా? ఇండియాలో. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజా సభల్లో కొట్లాటకు దిగే దౌర్భాగ్య స్థితి ఏ దేశంలో ఉందో తెలుసా? ఇండియాలో. ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచి అధికారంలోకి వచ్చాక ఆ ప్రజలనే ఏడిపించేందుకు మూర్ఖపు చట్టాలని తయారు చేసేది ఎక్కడో తెలుసా? ఇండియాలో. ప్రజలకేం చేయాలని ఆలోచించకుండా నువ్వు దొంగవంటే నువ్వంత కంటే పెద్ద దొంగవని దిగజారిపోయి తిట్టుకునేది, అలాంటి దౌర్భాగ్యుల్ని సిగ్గు లేకుండా ఎన్నుకునేది, వాళ్ళేం చేసినా నినదీయంది ఇక్కడే, ఇండియాలోనే. ఒక రాజకీయ నాయకుడికి లేక అతని కుటుంబ సభ్యులకి పిల్లనిచ్చి పెళ్లి చేసేది కన్న బిడ్డల్ని అమ్ముకునే కసాయ తల్లిదండ్రులే. సెక్రటరీ నాగమ్మలో తొంగి చూసిన ఆవేశానికి, ఆగ్రహానికి విస్తుపోయాడు.
ఆ పార్టీ మంచిదని ఈ పార్టీ చెడ్డదని ఏమీ చెప్పవద్దు నాకు. ఇండియాలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు చేసింది ఏమీ లేదు. వాటికి వారసులైన రాజకీయ నాయకులు ఎంత దిగజారి వ్యవహరిస్తున్నారో నాకు తెలుసు. తెల్లారి పేపర్ చూస్తే ఒకరినొకరు తిట్టుకోవటం, చీకటి పడగానే టీవీ ఆన్ చేస్తే తమను తాము సమర్థించుకోవడం. ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని చూసామా? వాటిని పరిష్కరించడాన్ని చూస్తున్నామా? సిగ్గులేని ఈ దేశ రాజకీయ వ్యవస్థకి రేపు ఇతను వారసుడవుతాడు. కొన్నాళ్లకు మీ అమ్మాయిని రాజకీయ నాయకుడి కుర్చీకిచ్చి చేశావా? కొన్నాళ్లకు మీ అమ్మాయిని రాజకీయ నాయకుడి కొడుక్కిచ్చి చేశావా అని సభ్య సమాజం వెలివేస్తుంది. అలాంటి దుర్గతి అపప్రద నా మనవరాలకి అంటగట్టలేను. ఒక రౌడీకైనా నా మనవరాలను ఇచ్చి చేస్తాను, కానీ ఒక రాజకీయ నాయకుడితో వియ్యమందలేను. మరికొన్ని మంచి సంబంధాలు చూడండి, అది త్వరగా ఆవేశంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది నాగమ్మ. ఆమెలో ప్రజ్వరిలిన కోపానికి సెక్రటరీ బిత్తరపోయాడు. కొద్ది క్షణాలు అలాగే బిగుసుకుపోయాడు. ఒక రౌడీకైనా నా మనవరాలను ఇచ్చి చేస్తాను అని అంది కదూ. సెక్రటరీ మాటలు వినిపించిన వైపుకు గిరిక్కున తల తిప్పి చూశాడు. అక్కడ అర్జునరావు నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అర్జునరావుని చూస్తే సెక్రటరీకి చెమటలు పట్టేస్తుంటాయి. చెప్పు, నాగమ్మ గారు ఏమన్నది? అర్జునరావు మాటల్లో వెటకారం తొంగి చూసింది. మౌనంగా అవునన్నట్లు తలూపాడు సెక్రటరీ. ఆమె కోరికను తీర్చేస్తే పోలా? అర్జునరావు నవ్వుతూ అన్నాడు. నాకు అర్థం కావడం లేదు. సెక్రటరీ అయోమయంగా చూస్తున్నాడు. అర్థమయ్యేలా నేను చెబుతాను, అర్థం పరమార్థం ఉండేలా చెబుతాను. అక్కడికి నీకు అర్థం కాలేదనుకో, ఇంకెప్పటికీ నీకు ఏది అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఉండవు గనుక. అర్జునరావు మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా చివరి హెచ్చరిక మాత్రం అర్థమైంది. భయం అరికాళ్ళలోంచి వెన్నులోకి జరజరా పాకింది. కనకారావు మొదటిసారి భయపడ్డాడు. పీటర్ దగ్గర చేరిన తర్వాత తొలిసారి భయపడ్డది కూడా అప్పుడే. తాను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే కోపంతో పీటర్ ఎలా రెచ్చిపోతాడో, రెచ్చిపోతే ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తాడో కూడా కనకారావుకి బాగా తెలుసు. అందుకే పిచ్చెక్కిన వాడిలా తెగ తిరిగేస్తున్నాడు సామంత్ కోసం. సాధారణంగా సామంత్ తిరిగే వీధులు, కాలక్షేపం చేసే హోటల్స్ అన్నీ గాలించాడు. ఫలితం లేకపోయింది. వాచి వైపు ఒకసారి చూసుకున్నాడు. సాయంత్రం 4:30. కనకారావులో ఒక్కసారి బీపీ పెరిగింది. గుండెదడ హెచ్చింది. ముఖంలోకి ప్రేతకళ వచ్చింది. సాయంత్రం 6:30 సామంత్ పాస్పోర్ట్ ఫొటోస్, పుట్టుమచ్చల వివరాలు కావాలి. 7:30కి నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాను అని పీటర్ చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. బయటకు వెళ్ళనివ్వకపోతే సామంత్ ఊరుకోడు. అలా సామంత్ని వెళ్ళనిస్తే పీటర్ ఊరుకోడు. టెన్షన్తో అతడి నుదుటి నరాలు ఉబ్బిపోయి శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. అంతలోనే కర్తవ్యం గుర్తుకొచ్చి ఇబ్రూదాదా షెడ్కి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. 15 గంటకు అక్కడికి చేరుకుంది ఆటో. కానీ ఫలితం లేకపోయింది. సామంత్ అక్కడికి రాక బాగా తినడంతో కనకారావు తిరిగి ఆటో ఎక్కాడు. అలా ఆటోలో 1 గంట పాటు పిచ్చిగా తిరుగుతూనే ఉన్నాడు వీధులన్నీ. మానసిక ప్రశాంతత లేని వ్యక్తి త్వరగా అలసిపోతాడనడానికి నిదర్శనంగా కనకారావు హోటల్ దగ్గర ఆటోని ఆపించి అందులోంచి దిగి హోటల్లోకి వెళ్ళి నిస్త్రాణగా ఓ బెంచ్ మీద కూలబడిపోయాడు. భయంతో కొట్టుకుంటున్న అతని గుండె శబ్దం అతనికి స్పష్టంగా వినిపిస్తోంది. టీకి ఆర్డర్ ఇచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తుండిపోయాడు. పొగలు గక్కుతూ టీ వచ్చింది. అయినా దాన్ని తాగలన్న ఇచ్చేలేదు అతనికి. మరో 5 నిమిషాలు గడిచాయి. ఈలోపు ఆలోచనల నుంచి తేరుకున్న కనకారావు టీ కప్పును అందుకునే ప్రయత్నం చేస్తూ ఆశ్చర్యపోయాడు. కప్పు ఖాళీగా ఉంది. కోపంగా తలెత్తి సర్వర్ని కేక వేయబోతూ ఎదురుగా కూర్చుని తాపీగా తనకేసే చూస్తున్న సామంతుని చూసి కొద్ది క్షణాలు మాటలు రాక బిగుసుకుపోయి ఆ తర్వాత తేరుకున్నాడు. అప్పటి వరకు గుండెల మీద కొన్ని మెగాటన్నుల బరువు ఉన్నట్టు ఫీల్ అయిన కనకారావు ఒక్కసారిగా తేలిగ్గా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఏమయ్యా, బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా? కనకారావు కళ్ళెర చేస్తూ అన్నాడు. మరో కప్పు టీ తెప్పించుకొని తాగు, కోపం తగ్గుతుంది నవ్వుతూ అన్నాడు సామంత్. వరదలొచ్చి జనం ఏడుస్తుంటే తిట్లతో సరిపుచ్చుకోమన్నాడట నీలాంటి పెద్ద మనిషి. ప్రమాదం ముంచుకొచ్చి నేను టెన్షన్ పడుతుంటే నవ్వెలా వస్తుందయ్యా నీకు? నీ గురించి పీటర్ సాబ్ అడిగాడు. ఇప్పటికే లేట్ అయిపోయింది. త్వరగా స్టూడియోకి పోదాం అన్నాడు కనకారావు హడావుడిగా బెంచి మించి లేస్తూ. నాకు సినిమా వేషాల మీద మోజు లేదు సీరియస్గా అన్నాడు సామంత్. కనకారావు బిత్తరపోయాడు. సినిమా వేషాలేంటి? అర్థం కాక అడిగాడు కనకారావు. నేను హీరో వేషాలు వెయ్యను. మాలాంటి జీవితాలనే కదా సినిమాల్లో హీరో పాత్రలుగా మలిచేది. సామంత్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక పిచ్చి చూపులు చూశాడు కనకారావు. ముందేమో ఒకటి చెప్పి ఇప్పుడేమో వేషాలంటావా? నేను రాను అన్నాడు సామంత్ కూడా బెంచి మించి లేస్తూ. కనకారావు ఒక్కసారి సామంత్ 2 చేతుల్ని పట్టుకున్నాడు. నన్ను ఎందుకయ్యా ఇలా ఏడిపిస్తావు? నాకు అర్థమయ్యేలాగా మాట్లాడవయ్యా దాదాపు ఏడుస్తున్నట్టుగా అన్నాడు. తెలుగేగా నేను మాట్లాడింది, అర్థం కాలేదంటావేమిటి?
నువ్వెన్ని వేషాలైనా వేసుకో, నేను మాత్రం సినిమాల్లో వేషాలు వేయను, సామంత్ తెగేసి చెప్పాడు. నిన్ను సినిమాల్లో వేషాలు వేయమన్నావా? నిన్ను సినిమాల్లో వేషాలు వేయమన్నానా నేను? ఎప్పుడు? దీనంగా ముఖం పెట్టి అడిగాడు కనకారావు. ఇప్పుడే కదా స్టూడియోకి వెళదామన్నావు, నేను చచ్చినా రాను అంటూ సామంత్ బయటకు నడవసాగాడు. త్వరగా టీ చిల్లర అక్కడే టేబుల్ మీద పడేసి సామంత్ని అందుకునేందుకు కనకారావు పరుగులాంటి నడకతో బయటకు సాగిపోయాడు. స్టూడియో అంటే సినిమా షూటింగ్స్ జరిగే స్టూడియో కాదయ్యా మగడా, పాస్పోర్ట్ ఫోటోలు దిగే స్టూడియో. ఓర్ నాయనో, నీతో మాట్లాడాలంటే మానవ మాతృడికి సాధ్యం కాదయ్యా, కనకారావు తల పట్టుకుంటూ అన్నాడు. ఈ కొత్త ట్రైనింగ్ ఎప్పుడు మొదలెట్టావు? సామంత్ సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. ట్రైనింగా? అవును. ట్రైనింగ్ ఏమిటి? దేనికి? నీకేగా నేను ట్రైనింగ్ ఇచ్చేది. నేను అనేది నాకు ఇచ్చే ట్రైనింగ్ గురించి కాదు, జంతువులకి ఇచ్చే ట్రైనింగ్ గురించి. జంతువులకా? ఆహా, నేనా? అవును నువ్వే. నాకు అర్థం కాలేదు. జంతువులకు మాట్లాడడం నేర్పే పని నేను మనుషులకే అంటే నీకే నేర్పలేకపోతున్నాను. నా బ్రతుకు మళ్ళీ జంతువులకు ఒకట. ఇప్పుడేగా నాతో మాట్లాడడం మానవ మాతృడికి సాధ్యం కాదన్నావు. కనకారావు ఒక్కసారి సామంత్ కాళ్ళ మీద పడిపోయాడు. ఒక స్పూన్ రంపం తెచ్చిస్తా, నా మెదడు ఓపెన్ చేసి ఒకేసారి తినేవయ్యా, ఇలా డ్రిల్లింగ్ చేసి తినకు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంతకీ మీ దేవుడు నాయన? కనకారావు ఏడుపుని దిగమింగుకుంటూ అడిగాడు. తన కాళ్ళ దగ్గర ఉన్న కనకారావుకి సామంత్ తల వంచి చూస్తూ తాపీగా అన్నాడు, స్టూవర్ట్పురం అని. అంతే. కనకారావు భయంతో ఎగిరి అవతల పడ్డాడు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి అతనికి దాదాపు 5 నిమిషాలు పట్టింది. నువ్వు చెప్పేది నిజమేనా? భయంగా చూస్తూ అడిగాడు కనకారావు. నీలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా నాది స్టూవర్ట్పురమే. ఏది? ఆ బాపట్లకు చీరాలకు మధ్య ఉన్న దొంగల ఊరు. అవును. ఇంతకీ ఈ పాస్పోర్ట్ ఫోటోలు అక్కర్లేదా? కనకారావు చప్పున లేచి సామంత్ని ఆటోకేసి లాక్కెళ్ళి ఆటో ఎక్కించి దర్గా అన్నాడు. ఆటో బయలుదేరింది. కనకారావు మరేమీ మాట్లాడలేదు. సామంత్ కూడా మౌనంగా ఉండిపోయాడు. అతని ఆలోచనలన్నీ ఎస్ఐ నరసింహం చుట్టే పరిభ్రమిస్తున్నాయి. అరగంటలో ఆటో దర్గా చేరుకుంది. ఆటోకు డబ్బులు ఇచ్చేసి ఇద్దరు లోపలికి వెళ్ళి తిరిగి అరగంటలో బయటకు వచ్చి మరో ఆటో ఎక్కారు. సామంత్ అప్పుడప్పుడు మౌనంగా ఉండాలనుకుంటాడు, నిశ్శబ్దాన్ని ఇష్టపడతాడు. అది కనకారావుకు బాగా తెలుసు. అందుకే అతను ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. పైగా సామంత్తో ఏ మాట అంటే ఏం తంటా వస్తుందనే భయం కూడా ఉంది. పావుగంటకు ఆటో స్టూడియో ముందాగింది. ఆ ఆటోని పంపించేసి సామంత్ని స్టూడియోలోకి తీసుకెళ్ళి బ్లాక్ అండ్ వైట్ ఒకటి, కలర్ ఒకటి తీయించి అక్కడే సెటిల్ అయిపోయి అరగంటలో ఫోటోలు ఇవ్వగలిగితే 100 రూపాయలు అదనంగా ఇస్తానని ఆశ పెట్టాడు. అయినా కనకారావు టెన్షన్ తగ్గలేదు. క్షణాలు నిమిషాలు లెక్క పెడుతూ అటు ఇటు ఆందోళనగా తిరగసాగాడు. అయితే అంత టెన్షన్లోనూ అతనికి విషయం గొప్ప సంతృప్తిని కలిగించింది. హోటల్ నుంచి సరాసరి దర్గాకు తీసుకెళ్ళి సామంత్కి ప్రత్యేకించి కుట్టించిన డ్రెస్ వేయించినప్పుడు అతను అచ్చం దొరబాబులా దర్జాగా హైక్లాస్ సొసైటీ నుంచి వచ్చిన వాడిలా కనిపించాడు. తను ఎన్నుకునే వ్యక్తి అచ్చం అలాగే ఉండాలని పీటర్ కోరిక. సామంత్ స్టూవర్ట్పురానికి చెందినవాడిని కొత్తగా అతని నోటి ద్వారా తెలిసిన విషయం బ్రహ్మాండమైన సంతృప్తిని కలిగించింది. పీటర్ ఆ కోరిక కూడా కోరాడు. అప్పుడు వాచి చూసుకున్నాడు. టైం 7:05 అప్పటి వరకు వాచి చూసేందుకు కూడా భయం వేసి చూడలేదు కనకారావు. పీటర్ పెట్టిన గడువు ఇంకా 25 నిమిషాలుంది. అప్పటికే కనకారావు సామంత్ పుట్టుమచ్చల వివరాలు తెలుసుకున్నాడు. ఇక మిగిలింది కేవలం పాస్పోర్ట్ ఫోటోలు. సరిగ్గా 15 నిమిషాలకి ఫోటోలు కనకారావు చేతికి వచ్చాయి. ఆ ఫోటోలను అందుకుంటూనే కనకారావు పీటర్ ఉండే హోటల్కి ఫోన్ చేశాడు. మరికొద్ది క్షణాలకి పీటర్ ఆ వైపు లైన్లోకి వచ్చాడు. కొద్దిగా లేట్ అయింది, క్షమించాలి. మీరు ఇప్పుడు బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. నేను సరాసరి ఎయిర్పోర్ట్కి వచ్చి మీరు అడిగిన వివరాలని ఫోటోల్ని అందిస్తాను అన్నాడు కనకారావు. లేట్ అయిందని పీటర్ గాబరా పడలేదు. అతనికి తెలుసు ఆఖరి నిమిషంలోనైనా కనకారావు వాటిని అందిస్తాడని. అందుకే తాపీగా అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు. అప్పటికి కనకారావు మనసు కుదుటపడింది. స్టూడియో బిల్ పే చేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సామంత్ కనిపించలేదు కనకారావుకి. అతని విషయం తర్వాత చూసుకోవచ్చని హడావిడిగా బయటకు వచ్చి రోడ్డుకి అవేపు ఆగి ఉన్న ఆటో దగ్గరికి వెళ్ళాడు వేగంగా. సరిగ్గా 5 గంటలకు నరసింహం మోటార్ సైకిల్ స్టీఫెన్స్ స్ట్రీట్లోకి ప్రవేశించింది. నరసింహం మోటార్ సైకిల్ వేగం తగ్గించి ఇంటి నెంబర్ను చూస్తూ మెల్లగా వెళ్ళసాగాడు. 16, 15, 14 వరుసగా నంబర్లు స్పష్టంగా కనిపిస్తుంటే విచిత్రమైన ఆనందోద్వేగానికి గురవుతున్నాడు నరసింహం. మధుమతి ఎలా ఉంటుంది? ఎంత వయసు ఉంటుంది? ఏ కలర్లో ఉంటుంది? ఇంట్లో ఒక్కతే ఉంటుందా? తనలో తానే రకరకాలుగా ప్రశ్నించుకుంటూ ఉద్వేగ పంచలకు వెళుతున్నాడు.
మరికొంతసేపటికి 6వ నెంబర్ ఇల్లు కనిపించి ఆనందంతో కేక వేయబోయి బలవంతం మీద తను తాను నిగ్రహించుకున్నాడు. మోటార్ సైకిల్ వేగం మరింత తగ్గించి ఆ ఇంటి గేటు ముందు ఆపి నేమ్ ప్లేట్ చూశాడు. మధుమతి కాటేజ్ నెంబర్ 6 అని చిన్న వుడెన్ ప్లేట్ మీద వైట్ పెయింట్తో రాసింది. ఈమె పేరు మీద ఇల్లు కట్టించాలనుకుంటాను. బహుశా ఆమె తల్లిదండ్రులకు ఈ కూతురుంటే అమితమైన ప్రేమేమో. ఎంత లేదన్నా ఇల్లు ఖరీదు 7-8 లక్షలు ఉండి ఉంటుంది. మధుమతి తల్లిదండ్రులు బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లే అయి ఉంటారు. అసలు ఒక్కతే కూతురేమో. ఇల్లే ఇంత చేస్తే మొత్తం మీద ఆస్తి 25 లక్షల దాకా ఉండి ఉండవచ్చు. అమ్మాయి కూడా బాగా ఉండి ఒక్కతే కూతురై ఉంటే తన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. మోటార్ సైకిల్ ఇంజిన్ ఆఫ్ చేసి స్టాండ్ వేసి గేట్ తీసి మోటార్ సైకిల్ని తోసుకుంటూ లోపలికి తీసుకెళ్ళి పోర్టుకో ముందు స్టాండ్ వేసి ద్వారబంధం కేసి చూశాడు. తలుపులు దగ్గరగా వేసినట్లున్నాయి. త్వరగా వెనక్కి వెళ్ళి గేట్ వేసి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు. రెస్పాన్స్ లేదు. మరోసారి నొక్కబోతూ ఫోన్లో విన్న మాటలు గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని చిన్నగా తలుపు నెట్టి చూశాడు. అతి కొద్దిగా తెరుచుకుంది. ఓసారి అటు ఇటు చూసి ఎవరూ తను చూడటం లేదని నిర్ధారించుకొని తలుపులు గట్టిగా నెట్టాడు. ఈసారి పూర్తిగా తెరుచుకున్నాయి. ఎదురుగా పెద్ద హాలు నిశ్శబ్దంగా ఉంది. ఖరీదైన ఫర్నిచర్ ఆ హాల్ అంతా పరుచుకుని ఉంది. ఆ హాలు మధ్య నుంచే మొదటి అంతస్తుకి దారి తీసే మెట్లు కనిపించాయి. ఎలా? ఇప్పుడేం చేయాలి? ధైర్యం చేసి మెట్లెక్కి పైకి వెళ్ళాలా? అక్కడే ఆగి పిలవాలా? ఎంతో ధైర్యం ఉన్న ఎస్ఐ నరసింహం కూడా ఒకంత జంకాడు. అది ఒక విషవలయం అని కానీ తనపై బిగుసుకునే ఉచ్చు అక్కడ సిద్ధమవుతోందని కానీ అతను ఏమాత్రం అనుమానపడలేదు. ఉంటే గింటే అనుమానం కానిస్టేబుల్ సత్యానికి ఒక్కడికే ఉంది. లోపలికి రావడానికి ధైర్యం చాలడం లేదు. లోపలికి రావడానికి ధైర్యం చాలడం లేదా? మాటలు వినిపించి ఉలిక్కి పడ్డాడు నరసింహం. ఆ మాటలు ఏ వైపు నుంచి వినిపించాయో అర్థం కాక తికమక పడ్డాడు. ఓ అడుగు ముందుకు వేసి హాల్ అంతటినీ పరికించి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నరసింహం కంఠంలో తొంగి చూసిన ఆరాటాన్ని పసిగట్టిందామె. తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ ఉన్న పళాన్ని నేను బయటకు వస్తే మీ రక్తం సలసలా మరిగిపోతుంది. నేనెక్కడున్నానని ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశపడుతున్నాను అంది మార్దవంగా. మాటలు దగ్గర నుంచే వినిపిస్తున్నట్లున్నాయి. సరిగ్గా ఎక్కడి నుంచి అన్నది ఊహించలేకపోయాడు. క్షణక్షణానికి అతనిలో టెన్షన్ పెరిగిపోసాగింది. కవ్వింపంటే అదే. దానికే నరసింహాన్ని గురి చేయాలనుకుందామే. మరో 2 అడుగులు వేసి హాలు మధ్యకి వచ్చి మరోసారి పరికించి చూశాడు నరసింహం. అయినా ఆమె జాడ అతనికి తెలియలేదు. అతనికి పిచ్చెక్కిపోతున్నట్లుగా ఉంది. ప్లీజ్ నన్ను ఇలా చంపొద్దు. త్వరగా బయటకు వచ్చాయి అన్నాడు నరసింహం బ్రతిమాలుతున్న దూరంలో. అమ్మా ఆశ అంటూ ఆమె చిన్నగా నవ్వింది. నువ్వు రమ్మంటేనే వచ్చాను. నా అంతటి నేను ఆశపడలేదుగా. తీరా రప్పించి ఇలా నన్ను సస్పెన్స్లో పెట్టి ఏడిపించటం భావ్యమా? నరసింహం ఆ సస్పెన్స్ని తట్టుకోలేకపోతూ అన్నాడు. ఆశ కాదా? బాత్రూంలో ఉన్న ఆడపిల్లని, అందున వయసులో ఉన్న ఆడపిల్లని, అందంగా ఉన్న ఆడపిల్లని, మీది మిక్కిలి పెళ్లి కాని ఆడపిల్లని ఉన్న పళాన బాత్రూంలోంచి బయటకు రమ్మనడం ఆశ కాదా? ఆమె కంఠంలో తొణికిస్తున్నాడని లాలన్ను ఆమె ప్రస్తుతం ఉన్న చోటుని తలుచుకోగానే అతని రక్తం నిజంగానే పరుగులెత్తింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గొంతు తడారిపోయింది. నా ఆశ తీర్చకూడదా? ఇప్పుడు అతని కంఠంలో కాంక్ష స్పష్టంగా తొంగి చూసింది. తీర్చబోతున్నాను, సిద్ధంగా ఉండు అందామె. అప్పుడు గమనించాడు నరసింహం బాత్రూమ్ ఎక్కడున్నది. అతను ప్రాణాలు బిగబట్టి రెప్పవేయడం మర్చిపోయి బాత్రూమ్ కేసి ఆశగా, ఆర్తిగా, కాంక్షగా చూడసాగాడు. పీటర్ బోర్డింగ్ పాస్ తీసుకుని ఫ్లైట్కి ఇంకా టైం ఉందని తెలియడంతో కెఫెటేరియా కేసి సాగిపోయాడు. సరిగ్గా అప్పుడే కనకారం ఎయిర్పోర్ట్ సింహద్వారం ముందు ఆటో దిగాడు. ఆటోని పంపించేసి పాస్ కొనుక్కొని ఎయిర్పోర్ట్ లాంజ్లోకి వెళ్ళి పీటర్ కోసం చుట్టూ పరికించి చూశాడు. పీటర్ కెఫెటేరియా ముందు నుంచుని ఉండడం గమనించి అటుకేసి వెళ్ళి ఓ కవర్ అందించాడు. పీటర్ కనకారావు కేసి ప్రశంసగా చూసి మందస్వరాన అన్నీ ఉన్నాయా అని అడిగాడు. తలూపాడు కనకారావు. నేను మళ్ళీ 2 రోజుల్లో వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూ పీటర్ మరికొన్ని జాగ్రత్తలు చెప్పాడు కనకారావుకి. మరో గంటకి పీటర్ ఫ్లైట్లో ఉన్నాడు. కనకారావు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కేశాడు. నాకెందుకో భయంగా ఉంది సార్, సెక్రటరీ భయపడుతూ అన్నాడు. అన్నింటికీ నేనున్నాను. సరిగ్గా 5వ రోజు సామంత్ ఫైల్ నాగమ్మ గారి ముందుంచాలి. అప్పటికి అన్నీ సిద్ధమైపోతాయి. అన్నీ సవ్యంగా జరిగి నేను చెప్పే వ్యక్తితో నాయకి పెళ్ళి జరిగితే నీ వాటా 2 లక్షలు. పెళ్లి రోజే ఇక్కడ జాబ్కి రిజైన్ చేసి దూరంగా వెళ్ళిపో.
తర్వాత ఏమైనా గొడవలు జరిగినా నువ్వు సీన్లో ఉండవు. ఇప్పుడు కాదన్నావనుకో నా పథకం తెలిసిన నువ్వు మిగలవు. ఆ ఏర్పాట్లు కూడా చేశాను. సాయంత్రం మా ఇంటికి వచ్చి 50,000 అడ్వాన్స్ పట్టుకెళ్ళు. సెక్రటరీ భయంతో వణికిపోయాడు. ఉద్వేగం నరసింహం నగనగాన నర్తిస్తోంది. ఉద్వేగం అతని ఆ క్షణాన ఊపివేస్తోంది. ఉద్రేకం అతని పిచ్చివాణి చేసి వేసింది. అతని కళ్ళు ఇప్పుడు మెర్క్యూరీ లైట్లలా మెరుస్తూ బాత్రూమ్ కేసు చూస్తున్నాయి. అసలు తను అంతసేపు కళ్ళు ఆర్పకుండా చూడగలనని అతనికే తెలియదు. పొగడ్తకి ఎంతో కొంత లొంగని మనిషి ఉండడు. అందున పురుషాధిక్యతతో మిడిసిపడే ఈ వ్యవస్థకి ప్రతినిధి అయిన పురుషుడు ఒక యువతి ప్రశంసకు లొంగకుండా ఉండగలడా? అందున అతని మగతనాన్ని పొగిడినప్పుడు మగవాడికి మగతనం ఉండడం గొప్ప విషయమేం కాదని, మానవ నిర్మాణంలోనే అమరిక ఉందని తెలిసినా, మగవాడికి మగతనం ఉన్నట్లే స్త్రీకి స్త్రీత్వము ఉంటుందని తెలిసినా, అంతకంటే తనకున్నదేం గొప్ప కాదని తెలిసినా, అదేం కష్టపడి సాధించుకున్నది కాదని తెలిసినా, ఒక స్త్రీని సెక్స్ పరంగా సంతృప్తిపరచగలగడం విశ్వమానవ కళ్యాణమేమీ కాదని తెలిసినా, లోకహితం కాదని తెలిసినా, మగవాడు గర్వపడతాడు, పొంగిపోతాడు. అదేదో గొప్పని ఆత్మవంచనకు లోనవుతాడు. సమాజపు కట్టుబాట్లను సైతం ధిక్కరించి తను ప్రేమించిన వ్యక్తి దరిచేరి నా సర్వస్వాన్ని అర్పిస్తాను, నిన్ను ఆనందపు అంచులకు తీసుకెళ్తాను, ఆ సందర్భంలో దేనికి భయపడను, ఎవరిని లెక్క చేయను, రా అందుకో నా ప్రేమామృతాన్ని, అందుకో ఆస్వాదించు, ప్రేమకు పట్టం కట్టు అని ఓ యువతి కోరితే అప్పుడు సైతం ఆ పురుషుడికి ఆమెలోని ఔన్నత్యం, ప్రేమ గుర్తుకురావు. ఆమెలోని ఆరాధనను, అభిమానాన్ని గుర్తించడు, గౌరవించడు. అదిదో తన మగతనానికి గొప్ప గుర్తింపు అనే భావిస్తాడు. కష్టపడైనా ఆమెకు మరపురాని మర్చిపోలేని రాక్షస లైంగిక ఆనందాన్ని మొదటిసారి రుచి చూపిస్తే తనని ఇక జీవితాంతం మర్చిపోలేదని భావిస్తాడు. పురుషుడు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడు. ఎప్పుడు స్త్రీని పురుషుడు పూర్తిగా అర్థం చేసుకుంటాడు? అర్థం చేసుకుని తనని ఎప్పుడు విలువ ఇచ్చుకుంటాడు? చూసావా, ఆ అమ్మాయి నేనంటే పడి చస్తుంది. గమనించావా, ఆ అమ్మాయి నేనంటే పిచ్చికిపోతుంది. తెలుసా మీకు, నేను కాదంటే ఫలానా అమ్మాయి చచ్చిపోతుంది. గుర్తించావా నన్ను? ఫలానా అమ్మాయిని ట్రాప్ చేశాను. ఇప్పటికైనా గుర్తించావా నా గొప్పతనాన్ని, నా మగతనాన్ని, నాలోని సామర్థ్యాన్ని అని ప్రశ్నించే మగాడిని చూసి జాలిపడడం తప్ప ఎవడైనా ఏం చేయగలరు? ప్రేమకు విలువ లేకుండా చేసింది ఖచ్చితంగా ఆత్మవంచన నీడలో బ్రతికే మగాడే. ప్రేమ సమాధికి తాపి మేస్త్రీ పురుషుడే. ప్రేమైనా స్నేహమైన ఇరువైపుల స్పందనతోనే మొలకెత్తుతుంది. ఒక అరచేయి ప్రేమ దీపం మారిపోకుండా ఆపగలదా? లేదు. కానీ ఆ తర్వాత రెండవ అరచేయి తప్పుకు మొదటి అరచేయి కూడా బలి అధికారంలోకి జారిపోతుంది. అసలు ఈ ప్రపంచంలో ప్రేమను కాపాడుకుందామని కానీ, పెంచి పోషించుకుందామని కానీ చాలామందికి లేదు. దాని స్థానంలో పురుషాధిక్యత, ఆత్మవంచన, స్వార్థం, అల్పత్వం, లేఖితనం చోటు చేసుకున్నాయి. అప్పుడిక అనుకోవలసింది పాపం స్త్రీమూర్తి అని కాదు, పాపం పురుషుడు అని. మధుమతి డ్రామా ఆర్టిస్ట్. మధుమతి చేసేది వ్యభిచారం కాదు, పడుపు వృత్తి. ఈ వ్యవస్థ స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వలేదు కనుక పరిమిత వ్యక్తులతో తాత్కాలిక ప్రణయాన్ని సాగిస్తుంది. కానీ అందుకు ఎప్పుడూ సిగ్గుపడదు. ఎందుకంటే నాగరికత శాలువను మనస్సు మీద కప్పేసి మనిషి బలహీనతల్ని సొమ్ము చేసుకునే పెద్ద మనుషులందరూ ఈ సమాజంలో తిరుగుతున్నారు. చట్టం వారిని సర్టిఫై చేసింది. సభ్య సమాజం భయపడి, భ్రమపడి, ప్రలోభపడి వారి చర్యల్ని ఆమోదిస్తోంది. స్త్రీకి ఆస్తిలో సమాన హక్కులు ఇవ్వడానికి భయపడే పురుషాధిక్య ప్రభుత్వాలు సిగ్గుపడాలంటుంది మధుమతి. ఒక తండ్రి కొడుకును కనేందుకు ఏం చేస్తాడో కూతుర్ని కనేందుకు అదే చేస్తాడు. ఒక తల్లి అదే చేస్తుంది. అవే రక్తమాంసాల్ని పంచుతుంది. అవే జీవకణాలని అందించడం జరుగుతుంది. తన సెక్స్ని నిర్ణయించుకునే శక్తి పుట్టే ప్రాణి చేతుల్లో ఉండదుగా. మరి స్త్రీగా పుట్టే ప్రాణికి ఆస్తిలో సమాన హక్కు ఎందుకు రాదు? ఎందుకు ఇవ్వరు అంటే కొడుకుల్నే సక్రమంగా కన్నారా? కూతుళ్ళను కనలేదా? కూతురు ఎదిగి తండ్రి ఎదుటనిచ్చి నాకు అన్నను కన్నావు, ఆస్తిలో వాటా ఇచ్చావు, మరి నన్ను కన్నావు, నాకెందుకు ఇవ్వడం లేదు అంటే నా జన్మకు కారణం నువ్వు కాదా అని ఒకే ప్రశ్న వేస్తే ఏ తండ్రి అయినా ఏం సమాధానం చెబుతాడు? ఏం సమాధానం ఉంది చెప్పడానికి? సిగ్గుతో తలవంచుకోవడం తప్ప. అమ్మా, తమ్ముడిని కనంటే నన్ను కన్నావు, నన్నెందుకమ్మా రెండవ స్థాయికి నెట్టేశావు? నాకెందుకమ్మా ఆర్థిక స్వేచ్ఛ లేదు? నాకెందుకమ్మా నాన్న వాటా ఇవ్వడు? నా జన్మకు కారకుల్ని చూపిస్తే అక్కడికి వెళ్ళి ఆయన్నే నాకు వాటా ఇవ్వమని అడుగుతాను. ఆయన్నే ఆర్థిక స్వేచ్ఛ ప్రసాదించమని అడుగుతాను. చెప్పమ్మా, ఎవరసలు నా జన్మకు కారకులు అని ఏ ఆడపిల్లైనా అడిగితే
ఈ ప్రపంచంలో ఏ తల్లైనా ఏం సమాధానం చెప్పి తన నిజాయితీని రుజువు చేసుకుంటుంది? తలకొరి పెట్టేవాడికి వాటా అని వాదిస్తే నేను నీళ్ల కుండను ముజానికి ఎత్తుకుంటాను, కొరివి చేతబట్టి శ్మశానానికి నడుస్తాను. కాలే కట్టెకు మండే నిప్పుకి మరుభూమికి లింగభేదం తెలియదు కదమ్మా. ఆడవారి శ్మశానం మగ శ్మశానం, ఆడవారి శ్మశానం మగ శ్మశానం అని విడగొట్టలేదు కదమ్మా. నేను ఆ కర్మకాండం చేస్తాను, నాకు సమాన స్థాయిని కల్పిస్తావా అమ్మా అని అడిగితే తల్లి తన తల ఎక్కడ దాచుకోవాలి? దాచుకోకపోతే ధర్మశాస్త్రాల్ని బోధిస్తుందా? ఎవరు రాసిన ధర్మశాస్త్రాల్ని? పురుషులు రాసిన వాటినే కదా. స్త్రీ ప్రమేయం లేకుండా రాసిన ఆ శాస్త్రాల్ని స్త్రీలమైన మనం గౌరవించాలా అమ్మా? అంటే ఏది దారి? ముసలి వయసులో కొడుకే కదా పోషించేది అని తల్లి అంటే, పోషించడానికి కావలసింది ప్రేమ, ఆప్యాయత, అభిమానం. అవి పురుషలింగాల? ఈ ప్రపంచంలో ఉన్న కొడుకులందరూ ముసలివాళ్ళైనా తమ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నారని గ్యారంటీ ఇవ్వగలవమ్మా? అంటే అల్లుడు మమ్మల్ని ఆదరించకపోవచ్చు అని తల్లి అంటే, కోడళ్ళు ఆదరిస్తారని గట్టిగా చెప్పగలవమ్మా? అంటే లేదు, సమాధానం లేదు. మరప్పుడు ఆడపిల్ల ఎవరిని అడగాలి? కనిపారేసి రెండవ శ్రేణికి దిగజార్చిన తన తల్లిదండ్రులే తనకు సమాధానం ఇవ్వనప్పుడు ఇంకెవరు జవాబు ఇవ్వగలరు? ఇవ్వరు. తమ్ముళ్ళ అహంకారానికి, అన్నల నిర్లక్ష్యానికి ఆడపిల్లల బరి కావాల్సిందే, లేదా తల ఒగ్గి బ్రతకవలసిందే, రాజీ పడి జీవించవలసిందే. ఆధారం లేకపోతే అంధకారంలోకి జారవలసిందే. అందుకే మధుమతి ఈ సమాజాన్ని నిలదీస్తుంది, ఈ సభ్య ప్రపంచాన్ని ప్రశ్నిస్తుంది, పురుష ప్రపంచాన్ని దుమ్మెత్తిపోస్తుంది. అప్పుడు వచ్చిగా అడుగుతుంది, మగాడేం ఉడబొడిచాడు, ఆడదేం పొడవలేదు అని. సిగ్గు ఎగ్గులేని ఈ ప్రపంచం తన రక్తాన్ని తనే గౌరవించుకోలేని తల్లిదండ్రులే స్త్రీ దౌర్భాగ్య స్థితికి కారణమని శపిస్తుంది. అప్పుడు అంటుంది, నా వృత్తిని విమర్శించే హక్కు ఈ సమాజానికి లేదని, నన్ను శిక్షించే హక్కు ఈ చట్టాలకు, ఈ న్యాయస్థానాలకు లేదని, పెట్టేవాడికి కొట్టే హక్కు ఉందని మనం అంగీకరిస్తే, మనస్సు పెట్టని తల్లిదండ్రులకు, సమాన స్థాయి కల్పించని తల్లిదండ్రులకు, దారి చూపించలేని న్యాయస్థానాలకు నన్ను దండించే హక్కు ఎవరిచ్చారని గర్జిస్తుంది. ఆమె గర్జనకు ప్రతిగర్జన చేసే నైతిక స్థాయి లేని నేటి తల్లిదండ్రులకు ఉందా? నేటి చట్టాలకు ఉందా? నేటి న్యాయస్థానాలకు ఉందా? తన వృత్తి తప్పని తనను అరెస్ట్ చేసేందుకు వచ్చే పోలీసుని ఈ ఉద్యోగం లేదంటే నువ్వు ఎలా మారేవాడివి అని ఆమె ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, సమస్యను విడగొట్టలేక అధికారాన్ని ప్రదర్శిస్తాడు ఆ పోలీసు. ఇది తప్పైతే ఒప్పైన దారి చూపించు, ఇది మానేస్తాను అంటే పోలీసు, చట్టం, న్యాయశాస్త్రం దారి చూపిస్తాయా? నా వాటా నాకు ఇస్తే ఇక నేను కట్నం ఎందుకు ఇవ్వాలి? కట్నాలు పోవాలని అరిచే ప్రభుత్వాలకు ఈ లాజిక్ బోధపడలేదా? ఈ సూక్ష్మ సూత్రం తట్టలేదా? అంటూ మధుమతి తన తల్లిదండ్రుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించి విసిగి వేసారిపోయింది. ఆస్తి ఇవ్వు, అప్పులు ఇవ్వు, బాధ్యతల్ని పంచు, ప్రేమాభిమానాన్ని అందించు అని తన తండ్రి అడిగినందుకు ఆమె దెబ్బలు తిన్నది. నువ్వు ఆడదానివే, నేను ఆడదాన్ని, నీకు జరిగిపోయిన అన్యాయానికి నన్నెందుకు వారసురాల్ని చేస్తావని తల్లిని అడిగితే, వెంటనే 10,000 పారేసి నేను ఒకటి చేతిలో పెడితే మా గుండెల మీద బరువు తగ్గుతుందని, నీది పిదపకాలం పిదప బుద్ధులని కన్నబిడ్డ అని కూడా చూడకుండా శపించింది ఆమె మాతృమూర్తి. అందుకే ఆ రోజే ఆ తల్లిదండ్రులను వదిలేసింది. అది విపరీతమన్నారు. తన దగ్గరన్నది అమ్ముకుని బ్రతుకుతుంటే అది తప్పన్నారు. అందుకే ఆమె తిరగబడింది, సమాజపు దృష్టిని తన వైపు తిప్పుకుంది. అలాంటి మధుమతి, ఆడపులైన ఆ మధుమతి తన శరీరం మీద ఆచ్ఛాదనగా వచ్చిన టవల్ను చుట్టబెట్టుకుని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. మధుమతి ఓ అద్భుతమైన స్త్రీమూర్తి అని నరసింహానికి తెలియదు. తన జీవితాన్ని విచిత్రమైన మలుపు తిప్పగల అసాధారణ యువతి అని సామంతికి తెలియదు. అతని నరాలు జివ్వను లాగుతున్నాయి. ఆమెలో కలిసిపోవాలనే కోరిక అతని రక్తాన్ని పిచ్చిగా పరుగులెత్తిస్తోంది. హిమాలయాల మృదుత్వం ఆమెను ఆవహించిందా? నయాగారా దుడుకుతనం ఆమె గుండెల్లోకి జరబడిందా? ద్రాక్షసార తన రూపాన్ని మార్చుకుని ఆమె కనురెప్పల కింద దాగి ఉందా? మెరుపులు ఆకాశాన్ని వదిలి ఆమె పెదవుల్ని ఆశ్రయించాయా? అవునేమో అనిపించింది నరసింహానికి. ఆమె క్రమంగా అతని దగ్గరగా రాసాగింది. మృదువుగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న ఆమె శరీరం నుంచి యాడ్లీ సువాసన గాల్లో ప్రయాణిస్తూ అతని తాకింది.
ఒక్కసారి గాలి వదిలి దీర్ఘశ్వాస తీసుకుని ఆ పరిమాణాన్ని ఆగ్రానించాడు నరసింహం. అతని కళ్ళు క్షణకాలం అరమడుపులయ్యాయి. ఆమె మరికొంచెం ముందుకు వచ్చింది. అతను తేరుకుని ఆమె కేసి లాలస్తో చూస్తూ, అందానికి ఈ అడ్డేమిటి? ఉన్న పడాన్ని రమ్మన్నావుగా, అలాగే వస్తానన్నావుగా, మరి తడారిన గొంతుని లాలాజలంతో తడుపుకుంటూ అన్నాడు. ఆమె నవ్వింది. ముత్యాలలాంటి ఆమె పలువరస తలుక్కుని మెరిసింది. మీరు అనడం లేట్ అయిపోయింది. ఈలోపు ఈ టర్కీ స్టవ్లు మీలాగే నా శరీరాన్ని అంటుకుపోవాలని ఆరాటపడింది. నీ ఒంటి ముత్యాల్ని అద్దే భాగ్యాన్ని కలిగించవా అంటూ నన్ను ప్రశ్నించింది ఆశగా. ఏం చెయ్యను మరి? ఆమె గోముగా అంది ఊరకంట ఎస్ఐ నరసింహాన్ని చూస్తూ. ఆ టవల్ మీద నాకు అసూయగా ఉంది, గుటకలు మింగుతూ అన్నాడు. మిమ్మల్ని చూసి ఈ టవల్ అసూయపడే రోజు కూడా వస్తుందినండి. థ్యాంక్ యూ అన్నాడు నరసింహం ఆనందంగా. అది నేను చెప్పినట్టు వింటేనే ఆమె అతని నిబంధన విధిస్తూ అంది. ఇప్పుడు అతని స్థితి ఎలా ఉందంటే అమంతా మేడ ఎక్కి దూకేలా, మంటల్లోకి ఉరకమన్నా ఉరికేలా ఉంది. అతనిలోని విచక్షణ జ్ఞానం నశించిపోయింది. తార్కిక శక్తి అడుగంటిపోయింది. లోకజ్ఞానం మరుగున పడిపోయింది. పోలీసు బుర్ర నిండా వేరే ఆలోచనలు చోటు చేసుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టే జాగిలపు లక్షణం ఆమె ఆనందంతో పోటీ పడలేక ఓడిపోయింది. ఆమె లక్ష్య నిబంధనలు విధించినా వాటిని పాటించి ఆమెను సొంతం చేసుకోవాలని అతను ఆరాటపడుతున్నాడు. అందుకే అతని ముఖంలో ఇప్పుడు అసహనం తొంగి చూస్తుంది. మీరంటే ఇష్టపడే మీకు ఫోన్ చేశాను. మీకు సొంతం కావాలనే మిమ్మల్ని రప్పించుకున్నాను. అలాంటి నేను మీకు దక్కకుండా ఉండగలనా? బ్రతకగలనా? లేదు. కానీ అదంటే నాకు ఇష్టమున్నా తొందరగా దాన్ని సొంతం చేసుకునే ధైర్యం లేదు. శారీరకంగా సిద్ధంగా ఉన్నా మానసికంగా అందుకు నన్ను నేను సిద్ధం చేసుకోలేదు. మన మధ్య స్నేహం చనువుగా పెరగాలి. మన బంధం ఒక రోజుతో అంతమైపోకూడదు. కలకాలం, ఎంతో కాలం, శాశ్వతం అనే పదాలు మనకు అన్వయించాలి. ఏమంటారు? అతను వెంటనే నో అనకుండా తను చెప్పిన ప్రపోజల్కి అతను ఒప్పుకునేలా లౌక్యంగా, లాజిక్గా అంది. ఆమె ఆశించినట్టుగానే అతను వెంటనే ఏమనలేక అలాగే అన్నట్టు తలూపాడు. కానీ అప్పుడు అతని కళ్ళల్లో తొంగి చూసిన సంతృప్తిని ఆమె పసిగట్టింది. ఇప్పుడే వస్తాను, డ్రెస్ చేసుకోవాలిగా అంది అతని అంగీకారం అవసరం అన్న భావాన్ని ధ్వనిస్తూ. లంకంత ఇల్లు, ఒంటరిగా జంట, బట్టలు అవసరమా? బండబూతులు కన్న కఠోరమైన ఉపమానాలు తప్ప మరేమీ రాని నరసింహం నోటి వెంట ప్రేమ, అనునయం తొణికే మాటలు రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. మరికొన్ని రోజుల తర్వాత అక్కర్లేదేమో. కొన్ని రోజులంటే ఏమో, రేపే కావచ్చు, లేదా 2-3 రోజులైనా కావచ్చు అంటూ చటుక్కున్న అతని వైపుకు 2 అడుగులు వేసి అతని భుజాన్ని సున్నితంగా కొరికి వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది. ఊహించిన ఆ చర్యకు అతని నరాలు జివ్వుమన్నాయి. అంతలోని అనుమానపు ఆలోచనలు అతని మెదడులో చోటు చేసుకున్నాయి. అందమైన అందగత్తె, చూడగానే మత్తెక్కించగల అవయవ సౌష్ఠవం, పరుగులెత్తే యవ్వనం, అణువణువున ఆకర్షణ నింపుకున్న శరీరం, లక్షల ఆస్తి, లంకంత ఇల్లు. నిజంగానే ఈమె తనకు దక్కుతుందా? లేక ప్రాక్టికల్ జోక్ ప్లే చేస్తుందా? జోక్ కాకపోవచ్చు అని అనుకుంటేనే కానీ సంతృప్తి పడలేకపోయాడు. తను ఆమె దరిచేరకుండా ఆగలేకపోతున్నాడు. తను తలుచుకుంటే అప్పటికప్పుడు ఆమెను బలవంతం చేయగలడు. లాకప్లో అలాంటి బలవంతాన్ని ఎన్ని చేశాడో లెక్కే లేదు. అది తనకు వృత్తిలో పెట్టిన విద్య. కానీ అది తనను దూరంగా నెట్టివేసే ఆడపిల్ల విషయంలో అమలుపరచవలసిన విధానం. ఈమె తనంటే ముచ్చటపడి పిలిపించుకుంది. మగటిదనం, మూర్ఖత్వం, రాక్షసత్వం ఇక్కడ వర్కౌట్ కాదేమో. ఒకవేళ అలా చేసిన ఆ ఒక్కసారితో ఆమె తన పట్ల ముముఖత చూపితే కేవలం ఒక్కసారితోటే తను తృప్తి పడగల అన్నాకారి కాదేమో. జీవితాంతం ఆమె తోడును కోరుకునే బ్రీత్ టేకింగ్ బ్యూటీ. పోనీ ఓపిక పడితే పోలా? పైపెచ్చి చచ్చినంత ఆస్తిపాస్తులున్నాయి. ఎన్ని మర్డర్ కేసుల్ని మాఫీ చేస్తే ఇన్ని ఆస్తులు సమకూడతాయి? పైగా అందమైన డబ్బున్న అమ్మాయిని కీప్ చేయడం సొసైటీలో తనను హీరోగా నిలబెడుతుంది. పొదుగు కోసుకోవడం ఎందుకు? బంగారు బాతుని దురాశకు పోయి చంపుకోవడం దేనికి? ఒక మనిషి ఇంత దుర్మార్గంగా ఆలోచించగలడా అని మానవత్వమే అచ్చరు వందే రీతిలో సాగిపోతున్నాయి ఎస్ఐ నరసింహం ఆలోచనలు. ఆమె గదిలోంచి రావడం ఒకంత ఆలస్యమైంది. ఈలోపు అతనిలోని ఆలోచనలు ఆగిపోయి వాటి స్థానంలో పరిశీలన మొదలైంది. ఆ హాల్ అంతటినీ నిశితంగా పరిశీలించాడు. పురాతన కాలం నాటి వుడ్ ఫర్నిచర్, విలువైన పురాతన వస్తువులు,
ఎన్నో ఉన్నాయి హాల్లో. ఈ తరపు పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించే ఒక్క వస్తువు లేదక్కడ. ఆ ఇంటి యజమాని అభిరుచికి అబ్బురపడ్డాడు నరసింహం. ఆ తర్వాత అంతా పాత వాసన అంటూ ఒకంత చిరాకు పడ్డాడు. ఈలోపు వస్తున్నట్టు శబ్దమైనా లేకుండా ఆమె నరసింహం పక్కన ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో ట్రే ఉంది. అందులో రకరకాల బిస్కెట్లు, టీ పాట్ అమర్చి ఉన్నాయి. ఇప్పుడు అతని చూపులు ఎత్తైన ఆమె ఎదపైన మంగోలియన్ గోబీ మైదానాన్ని తలపింపజేసి ఆమె నాభి ప్రాంతంలో తారట్లాడాయి ఒకంతసేపు. ఆ తర్వాత చిన్నగా నవ్వాడు. ఇప్పుడు అతనిలో ఆమెను వెంటనే పొందలేకపోయానే అన్న సంతృప్తి లేదు. ఎప్పటికైనా ఆమె సంపదను పొందలేకపోతానా అన్న ప్రగాఢమైన ఆశాభావం అతని కళ్ళల్లో పోది చేసుకునింది. ఇద్దరు మెల్లగా కబుర్లలో పడ్డారు. మా నాన్నగారికి పాత వస్తువులంటే ప్రాణం. నాకు మా మమ్మీకి మోడర్న్ అవుట్లుక్. మొత్తానికి మొన్న ఈ మధ్య ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ వదిలించుకొని కొత్తవి కొనుక్కుంటానని నాన్నగారికి ఒప్పించాను. వీటిని అమ్మి అల్ట్రా మోడర్న్ ఫర్నిచర్ కొనాలి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మధ్య దాదాపు అతనికి ఆనుకునేలా కూర్చుంటూ అడిగింది. నాకు అంతే. పాత వాసన పడదు. అంతా కొత్త, అల్ట్రా మోడర్న్ కావాలి. ఆమెను సమర్థిస్తూ ఆమెకు మరి కాస్త దగ్గరగా జరుగుతూ అన్నాడు. ఆమె ప్రశంసగా అతని వైపు చూసింది. తన అభిరుచిని సమర్థించినందుకు కృతజ్ఞతను చూపుల ద్వారానే వ్యక్తం చేసింది. అంతలోనే నరసింహం పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అయింది. అది వింటూనే మధుమతి ఉలిక్కి పడింది. ఆమె లేచి అందుకుందామనుకునే లోపే నరసింహం ఫోన్ అందుకుని చెవి కానించుకున్నాడు. అది తను కావాలని చేయలేదు. అసలు అతనికి అవసరం కూడా లేదు. కేవలం అసంకల్పితంగా అందుకున్నాడు. మధుమతి తనలో పెళ్ళిబుతున్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ టెన్షన్కి గురవుతూ నరసింహం కేసి చూడసాగింది. నరసింహం ఫోన్లో ఏదో విని ఒకంత అనుమానంగా, పోలీస్ మనిషి కదా, మధుమతి వైపు చూస్తూ, డిఐజీ లక్ష్మీనారాయణ గారు లేనా అంటాడేమిటి అన్నాడు. ఇలా ఇవ్వండి, నేను సమాధానం చెబుతాను అంటూ నరసింహానికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతని ఒడిలోకి వంగుతూ ఫోన్ లాక్కుని, హలో, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇది ఆయన ఇల్లు కాదని రోజుకి 10 సార్లు ఫోన్ చేసి ఇలా అడిగి నన్ను వేధించినా నేను నిన్ను ఇష్టపడను, ప్రేమించను. మరోసారి ఇలాగే చేసి డిఐజీ అన్న లక్ష్మీనారాయణ అన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసి వస్తుంది, జాగ్రత్త. పెద్దగా కోపంగా అరుస్తూ విసురుగా ఫోన్ పెట్టేసింది మధుమతి తన ఒడిలో పడుకుని ఆ వైపు ఉన్న ఫోన్ అందుకుని మాట్లాడడంతో నరసింహం ఉద్రేగానికి గురయ్యి వర్తమానాన్ని ఒకంత నిర్లక్ష్యం చేశాడు. ఆమె ఆ వెంటనే అతని ఒడిలోంచి లేచి పక్కనే సర్దు కూర్చుంది. ఆమె అలాగే ఇంకొంచెం సేపు తన ఒడిలో వాలి ఫోన్లో మాట్లాడితే బాగుండనుకున్నాడు. ఇడియట్స్, రోడ్ సైడ్ రోమియోలు ఇలా పరుగుకల అమ్మాయిని వేధిస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందో అంటూ చిన్నగా స్వాగతంలో అనుకుని అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు, అఫ్కోర్స్ ఇంకా మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఉండబట్టే కాస్తన్న అంటూ కొద్దిగా నచ్చుకొని ఆ తర్వాత ప్రశంసగా చూసింది. మరేమనుకున్నావు అనే భావాన్ని కళ్ళల్లో పలికిస్తూ గర్వంగా భుజాలని కదిలించాడు. తను అప్పటి వరకు అనుభవించిన టెన్షన్ ఆమె నుంచి దూరమైంది. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.